There gold money, rain, couple years not check. You have some money, love dick, yes, trying me. Пару лямов money on my neck, gold money, rain, couple years not check. Girls, my name, that boy, but there ain't no pain, no gain. It's enough of my pain. Girls, my name, like that. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఇలాంటి క్వశ్చన్లో ట్రెండింగ్ ఉన్న యాటిట్యూడ్ వీడియో తీసుకుందాం చూస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సార్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రెండ్స్ నేను బిట్మార్క్ పీసెడ్ ఇచ్చాను, మరి అలాగే ఎఫెక్ట్ పీసెడ్ ఇచ్చి అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతాను భావిస్తారు. వీడియో నచ్చిన మాత్రం వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఏం చేస్తారు, కింద డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా బిట్మార్క్ పీసెడ్ ఎఫెక్ట్ పీసెడ్. ఏం చేస్తారంటే ముందుగా బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకొని చూడండి, ఇక్కడ మీకు ఆడియో అండ్ బిట్మార్క్స్ యాడ్ చేయడం అనిపిస్తుంది. ఏమనిపించదు, ఓన్లీ ఆడియో అండ్ బిట్మార్క్స్ అనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి అక్కడ ఇమేజ్ మీద ఒక లేయర్ ఉంటుంది కదా, బ్లూ కలర్ లేయర్ ఉంది కదా, కాపీ చేసుకోండి. కాపీ చేస్తారంటే ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి ఐకాన్ అనిపిస్తుంది, ప్లేస్ క్లిక్ చేసుకోండి. తర్వాత కాపీ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వస్తారంటే ఏం చేస్తారంటే మనం ఏం చేస్తారంటే బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ ఓపెన్ చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ ఎఫెక్ట్ టైమింగ్ పక్కన అక్కడ లేయర్ 12-18 సెకండ్ దాకా లేయర్ అంటే పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, ఒక ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారంటే ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ గ్యాలరీ లొకేషన్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. లొకేషన్కి వెళ్ళిపోయి మీ ఇమేజెస్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. మీది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ప్లస్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేస్తే ఏం చేస్తుంది, మరి డిలీట్ పక్కన ఐకాన్ అనిపిస్తుంది, 3 డాట్స్ రౌండ్లా క్లిక్ చేసుకోండి. ఐకాన్ అనిపిస్తుంది, ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఈ లేయర్ ఎంతవరకు ఉందో రెక్టాంగిల్ లేయర్ అంతవరకు వచ్చేసేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇమేజ్ లేయర్ ఉంది కదా, కొంచెం ఎంటీ స్పేస్ హోడ్స్ పట్టుకోండి. ఇక్కడ కింద డ్రా చేసుకోండి, క్లియర్ కింద ఒక ఎఫెక్ట్ బ్లింకింగ్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది మాకు. ఇక్కడ చూడండి, యాడ్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఇమేజ్కి ఎలా పేస్ట్ చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. సారీ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. ఇమేజ్ లేయర్కి ఇచ్చేయండి, ఐకాన్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్కి ఇచ్చేయండి, క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ అంటే ఇమేజ్ పేస్ట్ చేయాలి, పేస్ట్ చేయాలండి. చూడండి, ఇమేజ్ లేయర్కి ఇచ్చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ పక్కన యాడ్ ఉంది, క్లిక్ చేసుకోండి. కింద కలెక్షన్ ఆఫ్ చేసుకోండి, కింద పేస్ట్ క్లిక్ చేసుకోండి. చూడండి, పేస్ట్ చేయకుండా చూడండి అక్కడ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. చూడండి మాకు ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్, మీకు కలర్ బ్లాక్ అవుతుంది అనుకుంటే వైట్ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టా చూపిస్తున్నాయి వెంటుకలో. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి, మనకు ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ మనకు ఇక్కడ మనకు ఇమేజ్ కింద రెక్టాంగిల్ లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఏం చేస్తారంటే క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ టూర్ లేయర్కి ఇచ్చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకొని చూడండి, కరెక్ట్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా 12-18 పక్కకు. ఇక్కడ 12-24 సెకండ్ సారీ ఇక్కడ చూడండి ఫ్రెండ్, మాకు 12-24 సెకండ్ వచ్చేసేయండి. ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ టూర్ లేయర్కి ఇచ్చండి. పేస్ట్ చేయగానే ఏం చేస్తారంటే పేస్ట్ అవుతుంది. ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మాకు మళ్ళీ 12-18 సెకండ్ వచ్చింది. ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారంటే ఇమేజ్ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉంటుందా సెలెక్ట్ చేసుకోండి. మీది సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ క్లిక్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేయండి, ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇమేజ్ ఇలాగా వండివ్వండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ పేస్ట్ చేయగానే మీకు చూడండి మాకు ఇలా వస్తుంది. మొత్తం వెనక్కి వచ్చేసింది. ఈమెయిల్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. చెప్పిన అదే విధంగా కాపీ చేసుకోండి. ఈమెయిల్ క్లిక్ చేయండి, ఐకాన్ క్లిక్ చేయండి, కాపీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బ్యాక్ వచ్చేసేయండి. బిట్మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ ఎఫెక్ట్ వేసుకోండి. ఇమేజ్ ఇచ్చేయండి, ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ పక్కన క్లిక్ చేసుకోండి. కలెక్షన్ ఆఫ్ చేసుకోండి, పేస్ట్ క్లిక్ చూడండి ఫ్రెండ్. పేస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ ఇక్కడ మాకు బ్లింకింగ్ వస్తుంది. కాకపోతే ఏం చేద్దామంటే ఇక్కడ కలర్ బ్లాక్ అంటే మనకు అడ్జస్ట్ కావచ్చు. మన సెట్టింగ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైట్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఒక ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసింది. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ 3 లేయర్స్ అనిపిస్తుంది, టెక్స్ట్ మరియు 2 CC లేయర్స్. అవి పక్కన హోల్డ్స్ పట్టుకోండి, 3 సెలెక్ట్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 3 లేయర్స్ ఇచ్చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గర వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి తర్వాత ఏం చేస్తే మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 3 లేయర్స్ ఇచ్చేయండి. పేస్ట్ చూడండి, ఇంకొక ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, మీ వైట్ స్టార్టింగ్ లో వైట్ గా వస్తుంది కదా, మీకు కావాలంటే వైట్ బ్లాక్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మాకు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకోండి. 1 ఎక్స్పోర్ట్ కాబట్టి 720 పెట్టుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో మీద.